సూపర్. ప్రేమ్ గారు పదండి. చామంతి, చాలా బాగా వాదించావమ్మా. థ్యాంక్ యూ. సార్ కాల్ చేశారు. ఏది ఏమైనా వాయిదా అడిగి మీరు నన్ను కాపాడారు సార్. ఆడపిల్లవని నీ మీద జాలి కలిగి వాయిదా అడగలేదు. నేనిప్పటి వరకు ఏ కేసు ఓడింది లేదు. నా విజయ పరంపరకి ఎక్కడ బ్రేక్ పడుతుందో అని వాయిదా అడిగాను. అలా అయినా కూడా నా కోసమే కదా సార్. థ్యాంక్ యూ సార్. నాకు కావాల్సింది నీ థ్యాంక్సులు కాదు నిషా, నిజాలు. జరిగిందంతా చెప్పాను కదా సార్. ఏం చెప్పావు? ఫేక్ సాక్షుల్ని తీసుకొస్తున్నానని చెప్పావా? నీ తీరు చూస్తుంటే ప్రేమ్ నీ మీద అఘాయిత్యం కూడా చేసినట్లేడు. నాకు కావలసింది నీ మౌనం కాదు నిషా, వాస్తవాలు. లాయర్ దగ్గర డాక్టర్ దగ్గర ఏదీ దాయకూడదు. దాస్తే అది ప్రమాదం. ఆ తప్పు నువ్వింకా చేయాలనుకుంటే నువ్వు ఈ కేసులో ఓడిపోవడం ఖాయం. లేదు సార్, గెలవాలి. ఆ ఆలోచన ఉంటే నిజం చెప్పు నిషా. చెప్తాను సార్. ఆ రోజు ప్రేమ్ నా మీద అఘాయిత్యం చేయలేదు. ఇది సార్ జరిగింది. గుణాకి నాకు తెలియకుండా జరిగింది. కానీ నేను ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ప్రేమ్నే సార్. అందుకే ఇది నాకు ముందే చెప్పుంటే నేను ట్రైనింగ్ ఇచ్చి బలమైన సాక్ష్యాల్ని ప్రొడ్యూస్ చేసేవాణ్ణి కదా. ఇలా వాయిదా దాకా అడిగేవాణ్ణి కాదు కదా. ఈరోజే ముగించేసేవాణ్ణి. నువ్వు చెప్పకపోవడం వల్ల ఆ చామంతిది పైచేయి అయింది. మీరిలా సహకరిస్తారని తెలియక చెప్పలేదు సార్. ఎన్ని చేసుంటే వరుస విజయాలు సాధించానో గ్రహించాలి నిషా. సరే, ఇప్పటికైనా నిజం చెప్పావు కదా. ఇక ప్రేమ్ నీ వాడు ఎలా అవ్వడు అన్నది నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. కానీ ఈ నిజం మాత్రం మా డాడీకి తెలియకూడదు సార్. ఎలా తెలుస్తుంది? నేను చెప్పను, నువ్వు చెప్తావా? చెప్పండి సార్. మరింకే ఆ విషయం ఇక మర్చిపో. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది సోమవారం జడ్జితో ఎలా మాట్లాడాలి అనేది. ప్లాన్ చెప్తా, ఆ విధంగానే నువ్వు అప్లై చేయాలి. చెప్పండి సార్, అప్లై చేస్తాను. ఓకే సార్. ఇక చామంతి కాదు కదా, ఏ పూబంతి వచ్చినా కేసు గెలవలేదు. ప్రేమ్ నీ భర్త, ఫిక్స్ అయిపో. డ్రెస్ గురించి అడిగితే చెప్పలేదు, దొరికిపోయారు. లేదండి బాబు గారు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నిర్దోషి అయిన ప్రేమ్ గారిని విడుదల చేయవలసిందిగా సవినయంగా కోర్టు వారిని మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బాగా క్రాస్ ఎగ్జామ్ చేసావు. ఆల్ ద బెస్ట్. ప్రేమ్ బాబు, చామ్, నువ్వు వస్తావని అనుకున్నాను, వచ్చేసావు. ఏం బాబు గారు, నాతో ఏదైనా చెప్పాలనుకున్నారా? కోర్టులోనే నిన్ను ఎత్తుకొని తిప్పి చాలా చెప్పాలనుకున్నాను. అందరిలో కుదరలేదు. ఛ, ఇక్కడ కుదరట్లేదు. ఎన్ని రోజుల్లే బాబు. ఇంతకీ ఏం చెప్పాలనుకున్నారు? ఏముంది, నువ్వు ఎంత అద్భుతంగా వాదించావో తెలుసా. అపోజిషన్ లాయర్కి మాటలే రాకుండా చేసావు. ఏం చెప్పాలో తెలియక వాయిదా అడిగే పరిస్థితి తెచ్చావంటే మాటలా చామ్. మొదటి కేసులోనే చింపేశావు. నేను చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలాగే ముద్దు పెట్టాలనిపిస్తుంది చామ్. బాబు, సర్లే, పెద్ద ఆపుతున్నావు.
అది ఇక్కడ కుదరదు కదా. ఎనీవే కంగ్రాచులేషన్స్ శ్యామ్. థ్యాంక్ యూ బాబు. నన్ను ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మీ అప్రిషియేషన్సే నాకు ఎంతో ఆనందాన్ని, కొండంత బలాన్ని ఇస్తుంది బాబు. ఇచ్చాగా, ఇక నా చామ్ని ఎవ్వరూ ఆపలేరు. చామ్ వాయిదా తీసుకున్నారు కాబట్టి నిషా, ఆ ధర్మేంద్ర ఏదో ఒకటి చేయడానికే చూస్తారు. నాకు అదే అనిపిస్తుంది బాబు. మనకు కూడా ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో చూడు. వాళ్ళేసే ప్రతి ఎత్తుకి పై ఎత్తు పడేలా ఆలోచించు. ఎక్కడా తగ్గకూడదు చామ్. తప్పకుండా బాబు. ఇదే కాన్ఫిడెన్స్తో నువ్వు ఉండాలి చామ్. రేపు సోమవారం కోర్టు అంతా నీ వాదనతో దద్దరిల్లిపోవాలి. అలాగే బాబు, చూస్తూ ఉండండి. మీ కోరిక తీర్చకుండా ఉండను. వెళ్తాను బాబు. అలాగే చామ్. సోమవారమే మిమ్మల్ని ఇంటికి కూడా తీసుకువెళ్తాను. జాగ్రత్త బాబు. ఇక నా చామ్ని ఎవ్వరూ ఆపలేర్రా. నువ్వు నిరపరాధి అని తేలుతుందిరా. నీకు ఈ కష్టం ఇంకోసారి రాదు. చామంతి ఏదో గెలిపించేస్తుందన్నా హోప్తో ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. నేనిప్పుడు చూపించే సాక్ష్యానికి నువ్వు తప్పించుకునే ఆధారమే నీకుండదు ప్రేమ్. నన్ను పెళ్లి చేసుకోవటం తప్ప నీకు వేరే దారి ఉండొచ్చాడు. కూర్చోండి. ఇదిగోండి సార్. సాక్ష్యం తీసుకొస్తున్నారుగా ధర్మేంద్ర, తెచ్చారా? ఉంది యువర్ ఆనర్. ప్రొసీడ్. నిషా, నిషా, నిషా. ప్రేమ్, ప్రేమ్, ప్రేమ్. ఇదేదో చూపించబోయేది. రక్తి కట్టడం కోసం స్టార్టింగే ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసిందిగా. చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యివే, నేను చూస్తాను.